నా ముందు కృషిపాల్ తెలుసు, మీ అందరికి తెలుసు. మొదటగా క్రైస్తవ్యంలో ఉన్నాడు, తర్వాత క్రైస్తవ్యంలో అంతా అబద్ధం ఉందని చెప్పి, యేసు ప్రభు దేవుడే కాదని చెప్పి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళాడు. అందులో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మరలా క్రిస్టియానిటీలోకి వచ్చాడు. అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి చేసి యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని, ఆ బైబుల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం. హిందుత్వంలోకి వెళ్ళావు, ఏమైంది అక్కడ? మరలా క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చావు? క్లారిటీ ఏంటంటే, ఒకటే రోజుకో ఏదో శివుడి యొక్క అదే ఆ రోజు కూడా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావు కదా. మరి ఆ రోజు బర్త్డే కాబట్టి కొంచెం డివైనింగ్ గా స్టార్ట్ చేద్దాం. మరి హిందుత్వంలోకి వెళ్ళినట్టే కదా. హిందుత్వంలోకి వెళ్ళినట్లే. మరి శివుడు ఎవరు? హిందుత్వానికి సంబంధించిన మరి బర్త్డే కోసం వెళ్ళాను. వెళ్ళాలి అంటే నేను రోజు వెళ్ళాలి, రోజు బొట్టు పెట్టుకొని తిరగాలి, నేను హిందువు నేను చెప్పుకోవాలి. నేను ఎక్కడ చెప్పలేదు. అంటే చాలా మంది నేను నమ్మట్లేదు తెలుసా. నువ్వు ఒక ఫేమ్ కోసం లేదంటే వాంటెడ్ గా అతను ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది. విన్నావా? విన్నాను. మరి నువ్వు చెప్పే మాటలు నమ్మొచ్చా? ఎవరిని నమ్మమని నేను బతిలాడలేదన్న. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అంటే దర్శనం అంటే ఎట్లా కలిగింది నీకు? దర్శనం అంటే ఆ రోజు మా ఇంట్లో 3-3:30 గంటల సమయంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావడం, ఆ వెలుగు నాతో మాట్లాడడం. మరలా క్రిస్టియానిటీలోనే ఉంటావా లేకపోతే మరలా ఆ దర్శనం కోసం బతుకుతాను తప్ప. క్రైస్తవంలో పూర్తిగా వచ్చేసావు కదా? పూర్తిగా వచ్చేసావు. పాస్టర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది నీకు? కొంతమంది ఫోన్ చేసి అంటే 2 పడవల మీద కాల్ చేసావు. నీకు కరుణాకర్ సుగ్నా కానీ, ఎక్స్ క్రిస్టియన్ కానీ, లేకపోతే ఈ లలిత్ కుమార్ కానీ నీకు కాల్స్ ఏం చేయలేదా? వాళ్ళు ఒకటే భావనలో ఉంది, క్రిస్టియన్స్ అంటే వాడు మనకు శత్రువు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. సో నా ముందు కృషిపాల్ తెలుసు, మీ అందరికి తెలుసు. మొదటగా క్రైస్తవ్యంలో ఉన్నాడు, తర్వాత క్రైస్తవ్యంలో అంతా అబద్ధం ఉందని చెప్పి, యేసు ప్రభు దేవుడే కాదని చెప్పి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళాడు. అందులో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మరలా క్రిస్టియానిటీలోకి వచ్చాడు. అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి చేసి క్రైస్తవులందరూ నన్ను క్షమించండి, హిందువులందరూ నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. సో మన శశి టీవీ ద్వారా ఈరోజు కృషిపాల్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తమ్ముడు, ఎలా ఉంది ప్రజెంట్ నీ వాతావరణం, నీ యొక్క జీవన విధానం? పర్లేదన్న, మంచిగానే ఉంది. పర్లేదు. అంటే హిందుత్వంలోకి వెళ్ళావు, ఏమైంది అక్కడ? మరలా క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చావు? క్లారిటీ ఏంటంటే, హిందుత్వంలోకి వెళ్ళలేదు. అందరు అదే భావనలో ఉన్నారు. ఎవరు మాట్లాడినా హిందుత్వంలోకి వెళ్ళావు ఏంటి సంగతి అని అంటున్నారు. కానీ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, నేను హిందుత్వంలోకి వెళ్ళలేదు. క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చి క్రిస్టియానిటీకి ఎగనెస్ట్ గా మాట్లాడాను అంతే. అలా మాట్లాడడం వల్ల హిందువులు కొంతమంది నాకు, అంటే నీ బర్త్డే రోజుకో ఏదో శివుడి యొక్క అదే ఆ రోజు కూడా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావు కదా. మరి ఆ రోజు బర్త్డే కాబట్టి కొంచెం డివైనింగ్ గా స్టార్ట్ చేద్దాం. మరి హిందుత్వంలోకి వెళ్ళినట్టే కదా. హిందుత్వంలోకి వెళ్ళినట్లే. మరి శివుడు ఎవరు? హిందుత్వానికి సంబంధించిన బర్త్డే కోసం వెళ్ళాను. వెళ్ళాలి అంటే నేను రోజు వెళ్ళాలి, రోజు బొట్టు పెట్టుకొని తిరగాలి, నేను హిందువు నేను చెప్పుకోవాలి. నేను ఎక్కడ చెప్పలేదు. అది ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఆ రోజుకి, ఆ ఇయర్ కి. అలాంటి కొన్ని ఉంటాయి కదా భావాలు, సెంటిమెంట్లు. అలాగా వెళ్ళాల్సి వచ్చింది, కానీ హిందుత్వంలోకి వెళ్ళినట్టు కాదు. మరలా ఎందుకు క్రిస్టియానిటీలోకి వచ్చావు? అంటే వెళ్ళటానికి నువ్వు ఏం ప్రేరేపించబడ్డావు? మళ్ళా రావటానికి ఏం ప్రేరేపించబడ్డావు? క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళడానికి బైబిల్లో కొన్ని డౌట్స్, కొన్ని ప్రశ్నలు రావడం వల్ల, ఆ ప్రశ్నలు చాలా మందిని అడగడంతో వాళ్ళు నాకు సరైన ఆన్సర్ ఇవ్వకపోవడంతో, ఇంకా ఇవేమి చెప్పలేరు, ఇవే లొసుగులేమో, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లొసుగులు ఇవేనేమో అనుకొని
నాకు నేనుగా ఒక డిక్లరేషన్కి వచ్చి అందులోంచి బయటికి రావడం జరిగింది. తరువాత ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో ఆ దర్శనాన్ని బట్టి మళ్ళీ వెనక్కి తిరిగి క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది. అంటే చాలా మంది నేను నమ్మట్లేదు తెలుసా, నువ్వు ఒక ఫేమ్ కోసం లేదంటే వాంటెడ్గా అతను ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది. విన్నావా? విన్నాను. మరి నువ్వు చెప్పే మాటలు నమ్మొచ్చా? ఎవరిని నమ్మమని నేను బతిలాడలేదన్న. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నాకు అనిపించింది నేను చేస్తున్నాను. నాకు దర్శనం కలిగింది, ఆ దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చాను, ఆ దర్శనం మీదే జీవిస్తాను ఇంకపై. అంతేగాని ఒకళ్ళు నమ్మించడానికో లేకపోతే ఒకరిని ఇంకేదో చేయడానికో కాదు. అంటే దర్శనం అంటే ఎట్లా కలిగింది నీకు? దర్శనం అంటే ఆ రోజు మా ఇంట్లో 3-3:30 గంటల సమయంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావడం, ఆ వెలుగు నాతో మాట్లాడడం అలా జరిగింది. వెలుగు వచ్చింది. వెలుగు. సో ఇప్పుడు మరలా క్రిస్టియానిటీలోనే ఉంటావా లేకపోతే మరలా లేదు దారి తప్పే ఆలోచన ఏమైనా ఉందా ఇంకా రాబోయే రోజుల్లో? ఆ దర్శనం కోసం బతుకుతాను తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు. క్రిస్టియానిటీలోనూ ఉండి దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. బైబిల్ ఎన్నిసార్లు చదివావు తమ్ముడు? బైబిల్ చదివాను 3-4 టైమ్స్ చదివాను. 3-4 టైమ్స్. ఏది మొత్తం ఎప్పుడు చదువుంటావు? ఎప్పుడెప్పుడు అంటే నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. బైబిల్ ట్రైనింగ్ కూడా చేసావా? బైబిల్ ట్రైనింగ్ చేశాను. బండ్లు కూడా అన్న, హైదరాబాద్ బండ్లు కూడా బిలీవర్ సిస్టమ్ చర్చ్ లో బైబిల్ ట్రైనింగ్ చేశాను. అప్పుడే ఒక GTH గ్రాడ్యుయేషన్ ఆఫ్ థియాలజీ అది చేశాను. అక్కడే 1-2 టైమ్స్ చదివాను. తర్వాత నీకు GTH చేసిన తర్వాత కూడా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. అంటే GTH అంటే ఆల్మోస్ట్ అక్కడ నీకు అన్ని ప్రశ్నలకి అర్థం అవ్వాలి కదా. ప్రశ్నలు అన్నవి మనకి ఎప్పుడు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి తెలియదు. అక్కడ కొంతవరకు నేర్పిస్తారు. బైబుల్ అంతా నేర్పించడం అంటే అది జరగని పని. ఎక్కడికి వెళ్ళినా గానీ అంతా నేర్పించడం అంటే జరగని పని. బయటకు వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ రావడం, వాటికి ఒకటొకటి ముడిపెట్టుకొని అలా తప్పిపోవడం అలా జరిగింది. నువ్వు రాసి పాడినటువంటి ఒక పాట ఉంది కదా, నా ఆలాపన, ఏది మా శశి టీవీ ప్రేక్షకులకి కొంతమందికి ఏదో ఒకసారి పాడు. వద్దులే అన్న, ఎందుకు? తప్పేముంది, పాడు. ఇప్పుడు వాయిస్ మంచి లేదు, వచ్చినంత వరకే పాడు, చూద్దాం ఒకసారి ఎట్లా పాడుతున్నావు. లేదు అరే పాడు తమ్ముడు, తప్పేముంది. నువ్వు పాట పాడుతావు, నువ్వు తప్పుగా ఫీల్ అవుతున్నావా? లేదా నువ్వు నమ్మినటువంటి మరి ఎప్పుడైతే అర్ధరాత్రి అయినా పాడాలి. వాయిస్ మంచిగా లేదు, పాడు, వచ్చినంత వరకు ఒక లైన్ పాడు చూద్దాం. నాలాపన నారాధన నీవేగా యేసయ్యా, నానందము నా అతిశయము నీలోనే యేసయ్యా. నువ్వే రాసావా ఈ పాట? నేనే రాశాను. దీనికి మ్యూజిక్ అంతా, కంపోజిషన్ అంతా నువ్వేనా? మ్యూజిక్ కి చేయించాను. మ్యూజిక్ చేయించావు. పాట ఇది లిరిక్స్ ట్యూన్ అంతా నీదే? అంతా నాది. ఇది ఒక పాటే రాసావా, ఇంకేమైనా రాసావా? ఇంకొక పాట కూడా రాశాను. అట్లా తోచినప్పుడు రాస్తూ ఉంటా. గొంతు కూడా బాగుంది కదా, సింగర్ గా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేద్దాం అనుకున్నాను, ఫైనాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేక ట్రై చేయలేదు. ఇప్పుడు మరలా క్రైస్తవంలో పూర్తిగా వచ్చేసావు కదా? పూర్తిగా వచ్చేసావు. పాస్టర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది నీకు? కొంతమంది ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు, మంచి ధైర్యం చెప్తున్నారు. కొంతమంది మాత్రం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, నమ్మొద్దని, లేకపోతే వీడు మంచోడు కాదని, లేకపోతే హైందవులు వీళ్ళేదో మాట్లాడి డీల్ చేసి పంపించారు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందుత్వంలోకి వెళ్ళినా ఎవరికి వచ్చిన నష్టమేం లేదు. నువ్వు క్రైస్తవంలో పొద్దున్నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు నువ్వు పనిచేసినా, క్రైస్తవంలో ఉన్నా ఎవరికి వచ్చింది లేదు. నువ్వు ఏ సిద్ధాంతం అయితే నమ్ముతావో ఆ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు మంచి మార్గంలో ఉంటావు. లేకపోతే ఇప్పుడు ఎవరికి నష్టమే ఉంది? ఇప్పుడు నువ్వు హిందుత్వంలో మొన్నటిదాకా ఉన్నావు, లేదంటే సరే హిందుత్వంలో లేదు, మొన్నటిదాకా క్రైస్తవాన్ని నెగిటివ్గా మాట్లాడావు, నష్టమేమొచ్చింది? ఎవరికి నష్టం వచ్చింది? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పాస్టర్లు వాళ్ళు సంఘాల్లో వాళ్ళు పరిచర్య చేసుకుంటున్నారు, ఎవరు హిందువులు వాళ్ళు వారి దేవుని నమ్ముకుంటున్నారు, అందరూ బాగానే ఉన్నారు. నువ్వే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు. కాసేపు అక్కడ అంటే 2 పడవల మీద కాళ్ళు వేసావు.
లేదు లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అప్పుడు తప్పు అన్న భావన, కంప్లీట్ తప్పు అన్న భావనలోనే ఉన్నాను కాబట్టి తప్పుని తప్పు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే మాట్లాడాను. ఇప్పుడు దర్శనం కలిగింది కాబట్టి కంప్లీట్ గా వచ్చేసాను. రెడ్డు పడవలు ఏమి లేవు, కాసేపు అటు కాసేపు ఇటు ఏమి లేదు, అక్కడో మాట ఇక్కడో మాట లేదు. అక్కడ ఉన్నటువంటి పీరియడ్ లో అలా ఉన్నాను, అయిపోయింది అది. ఇప్పుడు దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చేసాను. ఇంకా రెండు పడవలు లాంటివి. మరి నీకు కరుణాకర్ సుగుణ గానీ, ఎక్స్ క్రిస్టియన్ గానీ, లేకపోతే ఈ లలిత్ కుమార్ గానీ నీకు కాల్స్ ఏం చేయలేదా? స్టార్టింగ్ లో దర్శనం తర్వాత 2 రోజులు కాల్ చేశారు వాళ్ళు, నేనే మాట్లాడలేదు. అంటే ఫోన్ ఎత్తలేదు, నేనే ఫోన్ ఎత్తలేదు. ఎత్తవచ్చు కదా, ఎత్తి మాట్లాడవచ్చు కదా. ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ అప్పుడు స్ట్రెస్ లా అనిపించి నేనే అవాయిడ్ చేశావు. ఇంక ఇప్పుడు ఎవరు చేయట్లేదా ఫోన్? ఇప్పుడు ఎవరు చేయట్లేదు. తిట్టడం గానీ, బెదిరించడం గానీ? తిట్టడం అంటే తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు చాలా మంది. ఫోన్ కాల్స్ చేసి తిడుతున్నారు. నేను ఏదన్నా పాత వీడియోల్లోకి వెళ్ళి అక్కడ కామెంట్ చేస్తున్నారు తిడుతూ. అంటే అలాగా, అంటే బూతులు వాళ్ళ ఇష్టం. వాళ్ళు మరి ఇంకా బూతులకు పుట్టారేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మనుషులను నేనైతే అంగీకరించలేను. ఎందుకంటే ఒక మనిషి మానవత్వ విలువలు కలిగి. వారితోనే అంతకాలం ప్రయాణం చేసావు, అలాంటి వారితో ప్రయాణం చేసావు కదా? ప్రయాణం చేశాను. అది మంచికి. ఇప్పుడు వాళ్ళంతా ఇలా బూతులు తిట్టే వాళ్ళంతా కూడా స్వార్థపరులు అన్నమాట. ఇప్పుడు ఒక మనిషిని బయట ఉన్న అంతే ప్రేమించాలి, లోపల ఉన్న అంతే ప్రేమించాలి. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు వాళ్ళకి నేనేం నష్టం చేయలేదు. వాళ్ళని అన్నాను, ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళని ఏమైనా తిడుతున్నాను నేను? ఒక మాట అన్నానా? వాళ్ళ వల్ల వాళ్ళు మోసం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడలేదు కదా. అయినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒకటే భావనలో ఉంది. క్రిస్టియన్స్ అంటే వాడు మనకి శత్రువు, వాడిని ఇలా తిట్టాలి, వాళ్ళు మంచి చూద్దామా చెడు చూద్దామా లేదు. మన ఇన్ని రోజులు వాళ్ళు సపోర్ట్ చేసిన మనిషి అయినా కదా నేను. ఏం నాలో మంచి చూసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చానని ఏం చెడు కనిపించింది? అంటే క్రిస్టియానిటీనే వాళ్ళు ఒక చెడ్డదిగా, ఒక శత్రువుగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినది. నువ్వు గ్రహించావా? గ్రహించావు. తమ్ముడు, ఇప్పుడు మొన్నటి వరకు నువ్వు వాళ్ళతో ప్రయాణం చేసావు కదా, అంటే ప్రయాణం చేయడం తప్పులేదు, మాట్లాడటం తప్పులేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫండింగ్ ఏమైనా వచ్చిందంటే నెలకింత వేయటం కానీ ఓపెన్ గా చెప్పేసాయి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు నీకు ఇంత వేసేవారు డబ్బులని ఫోన్ పేలో లేకపోతే ఇవన్నీ చెప్తారు. అప్పుడు నువ్వే మళ్ళీ అదే చెప్పు. నేను వీడియోస్ చేస్తూ నా ఫోన్ పే నంబర్ పెట్టావు. కొంతమంది హెల్ప్ చేశారు. మా పర్టికులర్గా ఎంత అమౌంట్ అని ఏమి లేదు, లెక్క ఏమి లేదు. 100-200 హెల్ప్ చేసేవారు అంతే. మొత్తం మీద ఎంత వచ్చి ఉంటాయి? మొత్తం మీద ఓవరాల్ గా లెక్క లేదన్న. 1,00,000 రూపాయలు వచ్చి ఉంటాయి. అయ్యో, 1,00,000 రూపాయల? లేదు అంతేమి లేదు. ఒక 10 to 20K అలా వచ్చి ఉంటాయి అంతే. ఎంత ఇస్తారు బ్రో? ఇస్తే అంతే, తక్కువ. కరుణాకర్ సుగుణ గానీ, లలిత్ కుమార్ గానీ వీళ్ళ నుంచి ఎటువంటి వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళు సన్మానం కూడా చేశారు కదా? సన్మానం ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి చేశారు అంతే తప్ప వాళ్ళకి నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంతా ఇప్పటికీ క్రిస్టియానిటీలో ఉన్నారు? ఇప్పటికీ క్రిస్టియన్. పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మేమంతా క్రిస్టియన్స్. మరి నువ్వు క్రిస్టియన్ ని వ్యతిరేకించి, యేసుప్రభుని వ్యతిరేకించి ఇట్లా శివుడి గుడికి వెళ్ళటం, ఇట్లా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు? నచ్చలేదు వాళ్ళకి. నచ్చలేదు. మరి అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ చర్చిలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, మీ పాస్టర్స్ కానీ వీళ్ళందరి దగ్గర నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? అప్పుడు అది సపోర్ట్ లేదు. ఇండివిజువల్ గానే ఉన్నాను. ఎక్కువ ఎవరు మాట్లాడలేదు. మా ఫ్యామిలీ అంటే ఇంకా కదా, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మిగిలిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇట్లా తప్పురా నాన్న అని వాళ్ళు ఏం చెప్పట్లేదు? వాళ్ళు చెప్పారు, కానీ ఆ టైంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది. వాళ్ళు చెప్పేదే తప్పు అనిపించింది కాబట్టి నేను ఇంకా వాళ్ళ మాట వినదలుచుకోలేదు. అవును. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళు? చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు మారిన తర్వాత మరలా తిరిగి నీ ఇంటికి నువ్వు చేరుకున్నావు కదా, చేరుకున్నప్పుడు నీకు ఎటువంటి భరోసా కలిగినటువంటి మాటలు నీకు ఎవరు చెప్పారు? అంటే సపోర్ట్ గా, అంటే ఇప్పటికైనా వచ్చావు తిరిగి అని ఇట్లాంటి మాటలు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి? చాలా మంది ఫోన్ చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, మా పాస్టర్ గారు కూడా చెప్పారు. చాలా మంది, ఒక్కళ్ళు ఇద్దరు అని ఏమి లేదు, చాలా మంది ఫోన్ చేసి మా బలపరిచారు. చాలా మంది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీకు కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా? నీ కెరియర్ ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు?
నా క్లారిటీ అంటే సంపూర్ణంగా దేవుని సేవలోనే ఉండాలి చచ్చేంత వరకు కూడా. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా ఆయనతోనే ఉంటూ ఆయన సేవలోనే ఉండాలి అన్నది క్లారిటీ, ఒక గోల్ ఉంది ఇప్పుడైతే ఆ క్లారిటీ ఉంది. అవును, దాని మీదే ప్రయాణం చేస్తాం. దాని మీద. ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ శశి టీవీ ద్వారా క్రిస్టియానిటీని దూషణం చేసావు, చాలా మాటలు మాట్లాడావు కాబట్టి ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు? క్రిస్టియానిటీకే చెప్పాలి, ఆల్రెడీ చెప్పేశాను, మరలా చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, నువ్వు క్రిస్టియానిటీలో నుంచి క్రిస్టియానిటీలకు మరలా వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. కానీ క్రిస్టియన్స్ అందరికి కూడా నేను చెప్పాల్సిన క్షమాపణ చెప్పేశాను. అది చెప్పిన తర్వాత కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఇంకా మరలా ఏదో బతిలాడుకున్నట్టుగా వాళ్ళని అడగదలుచుకోలేదు. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే, సారీ చెప్పాలంటే ఆల్రెడీ మనం చెప్పేశాను అన్నావు, ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా? థ్యాంక్ యూ చెప్పాలి అంటే నా కోసం చాలా మంది క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారండి. నేను అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా కోసం చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశానని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఈ యొక్క సందర్భంగా చాలా చాలా థ్యాంక్. ఇంకంతేనా ఫైనల్ గా నువ్వు చెప్పాల్సింది? ఫైనల్ ఇంకంతేనా? అంతే, టోటల్ గా ఇంకేం లేదు. ఇంకెవరన్నా హిందువుల గురించి ఏదన్నా చెప్తావా? అంటే వాళ్ళు నిన్ను తిడుతున్నారు కదా కామెంట్స్ రూపంలో, వాళ్ళ కోసం ఏదన్నా చెప్తావా? తిట్టేవాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, మనం వాడికి ఏదైనా చెప్పినా వాడు వినడు. ఇంకా వాళ్ళు చెప్పడం కూడా వేస్ట్, అది మన టైం వేస్ట్ అంతే. బేసికల్ గా తమ్ముడు, హిందూ సోదరులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది మంచి వాళ్ళు. ఈ కొంతమంది కుల పిచ్చితో, మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. నేను కూడా ఫీల్ అయ్యేది అదే, మనందరం మనుషులమే. వీళ్ళు అది నరనరాన ఎట్లా అయిపోయిందంటే, అరే క్రిస్టియన్లు ముస్లింలు మనుషులు కాదు, మేము హిందువులు మాత్రమే మనుషులం, మేమే ఈ భారతదేశంలో ఉండాలి అనే ధోరణిలో చాలా మంది ఉండి, అంటే చాలా మంది అంటే ఈ కొంతమంది ఎవరైతే ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తున్నారో, ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తూ దేవుడి పేరట వ్యాపారాలు చేసి ఎవరైతే విద్వేషాలు తెచ్చకూడదు వాళ్ళు. సో నా మీద కూడా డిబేట్స్ చేస్తున్నారు, పచ్చిబూతులు తిడుతున్నారు, అయినా కూడా పట్టించుకోను అట్లాంటివి. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ పాస్టర్స్, ఈ మధ్య పాస్టర్స్ ఎక్కువ చేస్తున్నాను. సో ఏదన్నా ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్లు మోసం చేసే పాస్టర్లకి వ్యతిరేకమే, బాబాలకి వ్యతిరేకమే, హిందువుల్లో ఉన్న బాబాలకి, ముస్లింల్లో ఉన్న ముతావల్లీలకి వ్యతిరేకమే. అమాయక ప్రజలను దోచుకొని ఎవడైతే మోసం చేస్తాడో ప్రతి ఒక్కడికి, ఆడి ఏ మతమైనా ఏ కులమైనా అది ఎవడైనా సరే నేను వ్యతిరేకమే నా సైడ్ నుంచి. అంటే నేను వాళ్ళని ఏదో ఊరు శిక్ష చేసేస్తాను అంత చెప్పను, కానీ ఖండిస్తాం మాటలతో, అరే ఇది తప్పురా బాబు, ఖండిస్తాం. మనందరం మనుషులమే, కులాలు మతాలు వేరైనా మనందరం మనుషులమే, నీలో మానవత్వం ఉంటుంది, నాలో మానవత్వం ఉంటుంది, మనందరం ఒకరికొకరిని గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్తా నేను కూడా. ఇప్పటికీ అదే చెప్తా స్టిల్. కానీ చాలా మంది కొంతమంది ఉన్మాదుల్లా తయారైపోయి నాకు నా మీద డిబేట్లు పెట్టే, అంటే ఎట్లా ఉందంటే చూడు, నేను ఈ జర్నలిజంలో 8 years అవుతుంది నేను వచ్చి. కులాలకి మతాలకు అతీతంగా మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ఎంత డ్యామేజ్ జరిగింది, అప్పుడు ఈ ఉన్మాదులంతా ఎక్కడికి వెళ్ళారు? హిందువులు ఎంతో మంది రోడ్డును మరిపోయి ఎంతమంది హిందువులు ఆదుకున్నారు, వీళ్ళు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో ఎంతమందికి రైస్ బ్యాగ్స్ పంచారు, నేను పంచా. మతాలకు అతీతంగా వీడియోస్ ఉన్నాయి, కులాలకి మతాలకు అతీతంగా చాలా వరద నీటిలో వెళ్ళి లోతులోకి వెళ్ళి నేను దాదాపుగా 175-180 మందికి రైస్ బ్యాగ్స్, ఆయిల్ ప్యాక్స్, వాళ్ళకి కావాల్సినవి నేను సరుకులు, ఒక నెలకు సరిపడా సరుకులు నేను డిస్ట్రిబ్యూషన్ చేశా. అందులో క్రిస్టియన్సే కాదు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి ఉన్మాదులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలిగా, హిందూతనంతో మత పిచ్చి పట్టిపేసేసి వాళ్ళ హిందువులకైనా హెల్ప్ చేయాలిగా. మరి కరోనా టైంలో ఎంతో మంది హిందువులు చనిపోలా, మరి రాధా మనోహర్ దాస్, కరుణాకర్ ఎక్కడ దాక్కున్నారు, లలిత్ కుమార్, ఈ ఉన్మాదుల్లాగా లైవ్ డిబేట్లు పెట్టేవాళ్ళు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు కాపాడొచ్చు కదా, ప్రాణాలకు తెగించి కాపాడొచ్చు కదా. మొన్న విజయవాడ ఫ్లడ్స్ ఎంత ప్రజలకు ఎంత నష్టం కలిగించింది, ఎంతమంది అల్లాడిపోయారు. రెస్క్యూ చేసి నేను మతాలకు అతీతంగా ఒక జర్నలిస్ట్గా ఎంతోమంది నేను హెల్ప్ చేశాను. స్టిల్ సోషల్ యాక్టివిటీ ఇప్పటికీ చేస్తూ ఉన్నాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేశాను ఫైనాన్షియల్గా, 10,000, 25,000, 20,000 అనాథలకి, ఇట్లా ఎన్ని బోల్డ్ సేవా కార్యక్రమాలు చేశాను నేను మతాలకు అతీతంగా. కానీ ఇంకా ఈ భారతదేశంలో కులాలు మతాల పిచ్చితో గొడవలు పడి కొట్టుకు చేస్తాం నాకు నచ్చట్లా. నాకు రాధా మనోహర్ దాస్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన మతిస్థిమితం కోల్పోయాడేమో అనుకుంటున్నాను. మతిస్థిమితం, అవును, లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడ ఏం అంటే వయసుకు తగినటువంటి మాటలు ఆయన దగ్గర లేవు.
ఇంకా ఆయన మరి ఇంకా మస్తిమితం తప్పినోడు అనుకోకపోతే ఇంకేమనుకుంటాను చెప్పు. నువ్వు మాట్లాడావా ఏమన్నా ఫోన్ లో ఆయనతో మాట్లాడలేదు, అసలు కాంటాక్ట్ అవ్వలేదు. కాంటాక్ట్ ఏం లేదు. అంటే అదే చెప్పాను మధ్య స్థిమితం లేదని. అలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం, మంచి వాళ్ళతో అయితే మాట్లాడగలుగుతాం. అందుకే లలిత్ కుమార్ గురించి ఏం చెప్తావు? వాళ్ళంతా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. కరుణాకరను, లలిత్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా, అతను కూడా నీకులాగే. అతను కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా మళ్ళా క్రిస్టియానిటీలోకి? అతను అంటే నువ్వు మాట్లాడి ఉంటావు కదా, ఎక్కువ ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాను తెలిసి. అతని మాటలను బట్టి అతను కూడా మరలా అతనైతే రాడు. ఎందుకంటే అతనికి అక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, అంత మంచిగా ఉంది కాబట్టి రాడు. అంటే ఫైనాన్షియల్ కోసమే అతను ఆ వేషం వేసాడంట. ఎస్, అంతేనా. కానీ వాళ్ళ అమ్మ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్. వాళ్ళ అమ్మగారిని మార్చడంట, వాళ్ళ అమ్మగారికి చెప్పడంట. వాళ్ళ అమ్మగారిని మళ్ళీ హిందుత్వంలోకి మార్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తావా అంటే చేయడు. కానీ సమాజాన్ని మార్చేస్తా ఉంటాడు. సమాజాన్ని ఏం తెలిసి మారుతాడు నాకు అది అర్థం కాలేదు. నా ఇంటర్వ్యూ చూసావా అతనితో? చూసా. ఏ ప్రశ్నకన్నా సమాధానం చెప్పాడా? ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలే. నేను అది నాకు తెలిసి అది కామెడీ షో అనుకున్నాను ఒకసారిగా, బీభత్సంగా నవ్వుకున్నాను నేను. కామెడీ షో అనుకున్నా. అతను చెప్పే మాటలు అట్లా అనిపించినాయి, చాలా కామెడీగా ఉన్నాయి. మొత్తం చూసావా ఇంటర్వ్యూ? మొత్తం చూసాను. చివరిగా నేను పెట్టిన thumbnail జీరో నాలెడ్జ్ అనేది 100% కరెక్టే. మళ్ళీ ఇప్పుడు ఆయన నా మీద వీడియో చేస్తాడేమో, పర్లేదు అయినా కానీ చేయని తప్పేముంది, ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. నా మీద కూడా వీడియో చేసి పచ్చిబూతులు తిట్టాడు. నాకు ఈ ప్రవీణ్ దగ్గర ఒకటి ఇది ఉంది. ఆ ప్రవీణ్ అని కాదు, వాళ్ళు అవతల ఎవరైతే అదే బైబిల్ గురించి మాట్లాడేవారు ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క ప్రవీణ్ ఊరు తిరుగుతూ బూతు పుస్తకం అని ఒక 2 రెఫరెన్స్లు రాసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. బూతు పుస్తకం అని వాడు ఖండించేటప్పుడు ఆడు అసలు బూతులు మాట్లాడిన ఎవడు ఉండాలి, వాడికి బూతులు రాకూడదు, బూతులు మాట్లాడకూడదు. కానీ బీభత్సమైనటువంటి బూతులు మనం వెళ్ళలేము, చెవులోంచి నెత్తుర్లు వస్తాయి. ఆడు అలాగే బూతు పుస్తకం అని మాట్లాడతాడు. మాట్లాడకూడదు కదా, మరి అలా మాట్లాడుతున్నాడు. ఆ ఎథిక్స్ ధర్మం అదే నేర్పుతున్నాం, వాళ్ళ ధర్మం అదే నేర్పుతున్నాం, అతను నమ్మిన ధర్మం అదే నేర్పుతున్నాం అతనికి. అలా మాట్లాడితేనే ఆయనకి నడుస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. నీకేమైనా హెల్ప్ చేశాడా అతను ఫైనాన్షియల్ గా? నాకు ఫైనాన్షియల్ గా కాదు, కానీ నేను అందులో ఉన్నప్పుడు నాకు వీడియోస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే ల్యాప్టాప్ కోసం అని తన ఇంటర్వ్యూలో నా ఫోన్పే నెంబర్ పెట్టాడు. అందులో కొంతమంది హెల్ప్ చేశారు. ఎంత వచ్చి ఉంటాయి అప్పుడు? వచ్చి ఉంటాయి అన్న, ఒక అదే చెప్పాను కదా, అందులో ఒక 10K వాళ్ళు వచ్చినాయి, అందులో దాని వల్ల వచ్చాయి. మరి అలాగే కంటిన్యూగా ఉండొచ్చు కదా, డబ్బులు వస్తున్నాయి కదా. డబ్బుల కోసం కాదు కదా, డబ్బుల కోసం అయితే మళ్ళీ వెనక తిరిగి ఎందుకు వస్తాను? డబ్బుల కోసం కాదు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడే వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా డబ్బుల కోసం దేవుడే దిగొచ్చినప్పుడు నాకు కావాల్సిన అవసరతలు ఆయన చూసుకోలేడా? కంపల్సరీ చూసుకోగలుగుతాడు. ఒకవేళ చూసుకోకపోయినా ఆయన కోసం బతికేస్తాం. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన కనిపించాడు కాబట్టి, ఆ నిజమేంటో మనకు తెలుసు కాబట్టి. అందుకే ఇంకా డబ్బు మీద ఆశ లేదు. ఏం చదువుకున్నాను? నేను ఇంటర్ వరకు చదువుకున్నా. తర్వాత ఇంకా డిగ్రీ చేయలేదు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చేయలేదు. అమ్మ నాన్న ఇద్దరు కూలి పనులేనా? అమ్మగారు ఇంట్లోనే ఉంటారు, బదులు కూలి పనికి వెళ్తున్నారు. నాన్నగారు పెయింటర్. నువ్వు ఇంకేం పనులు ఏం చేయవా? లేదన్న, చేయను. ఏం లేదు. ఇప్పుడు నువ్వు కూడా అంటే పాస్టర్ అవ్వాలని ఉందా? కంప్లీట్ గా సేవకి పాస్టర్ ట్రైనింగ్. మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటావా? ఇప్పుడు ట్రైనింగ్ ఏమి లేదన్న. ఇప్పుడు ఎవరైనా పాస్టర్లు మరలా నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మా దగ్గర ఉండిపో, నీకు మొత్తం మేము చూసుకుంటాము, పరిచర్యలోకి నువ్వు కూడా వాడబడు అని ఇట్లా కొంతమంది మాట్లాడారు. ఎవరెవరు పేర్లు వద్దు కానీ కొంతమంది అయితే మాట్లాడారు. కానీ అలాంటి పోదలుచుకోలేదు. ఒకళ్ళ కిందకి పోదలుచుకోలేదు. అంటే నువ్వే సొంతగా పెట్టుకుంటావా, లేకపోతే దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. ఒకళ్ళ కింద ఉండి ఫ్రీడమ్ ఉండదు అనమాట. ఇప్పుడు దేవుని పని చేయాలి అంటే పలానా రోజుకి ఈ రోజు ఇక్కడికి వెళ్ళి సువార్త చేయాలి అని అంటే ఈ రోజు పాస్టర్లుగా ఉన్న వాళ్ళంతా ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకొని శిష్యరికం పొందిన వాళ్ళే కదా. అది చేశాను కదా, నేను చేశాను. నేను అంటే మధ్యలో దారి తప్పావు కదా. దారి తప్పినా గానీ ఆ మూలాలు మాత్రం అలా ఉండిపోయినా కదన్న. వాళ్ళు అక్కడ సేవ తెలుసు, నాకు బైబుల్ గురించి కొంత అవగాహన ఉంది,
నేను పరిచయం చేశాను, 2-3 సంవత్సరాలు సేవకునిగా చేశాను. ఇంకా అదే ఇప్పుడు వెళ్ళినమ్మటిని ఇప్పుడు స్టార్ట్ చేసేస్తానని కాదు, కొంతకాలం మా సేవకుని దగ్గర, నా బాప్తిస్మం ఇచ్చినటువంటి సేవకుని దగ్గర కొంతకాలం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి ముందుకు వెళ్తాను. అది ప్రస్తుతం అయితే నీ కార్యాచరణకి ఇదే. సో మొత్తానికి తిరిగి వచ్చేసావు, నువ్వు నీ గూటికి, నువ్వు సొంత గూటికి వచ్చేసావు హ్యాపీగా. ఇప్పుడు మనసంతా పీస్ఫుల్ గా ఉందా? పీస్ఫుల్ గా ఉందా? ఇప్పుడు అందరికి గర్వంగా నీ ఫేస్ చూపించుకోగలుగుతున్నావా? మీ ఊర్లో గానీ, మీ తల్లి ఇంట్లో గానీ, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ గానీ ఎక్కడైనా చూపించుకోగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఆ భారం, మనసులో ఉన్నటువంటి ఆ భారం పోయిందా? భారం అంతా పోయిందా? ఇంకేమైనా మిగిలిందా? లేదు, ఇంకేమీ లేదు. మరి దేవుడి దగ్గర నువ్వు అన్ని తప్పు అయిపోయిందని చెప్పేసుకున్నావు? క్షమాపణ అడిగేసిన తర్వాత నీ ఫ్రీ అయ్యావా, లేకపోతే మరలా క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఫ్రీ అయ్యావా? నేను అడిగేసిన తర్వాత, దర్శనం కలిగిన తర్వాత నేను ఫ్రీ అయ్యాను. ఆ తర్వాత ఒక గిల్ట్ ఉంది, ఏది క్రిస్టియానిటీని అన్నాను అన్నటువంటి గిల్ట్ ఉండి, ఆ గిల్ట్ కూడా పోవాలి అన్నటువంటి ఉద్దేశంతో క్రిస్టియానిటీ క్షమాపణ చెప్పాను. అక్కడితోటి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకేం లేదు మాట్లాడటానికి, అంతా చెప్పేసావు. సో నువ్వు అనుకున్నటువంటి సిద్ధాంతం ఏ సిద్ధాంతం అని అంటే, నేను పర్టికులర్గా ఈ మతంలో ఉండు, ఆ మతం వాళ్ళని ద్వేషించు అని నేను చెప్పను. మనిషి అన్న ప్రతి ఒక్కరిని ప్రేమించు, వాడిని గౌరవించు, వాడు ఏదైనా ఆపదంటే వాడికి నీ తరపున ఏదైనా ఉంటే హెల్ప్ చేయి, అంతేగాని ద్వేషించొద్దు. గౌరవించుకొని ఒకరికొకరు ప్రేమగా ఉండు. హిందువులైనా సరే, ముస్లింలైనా సరే చక్కగా కలుపుకొని మాట్లాడు, విద్వేషాలు పెంచుకోవద్దు. ఒకవేళ హిందువులు కొంతమంది ఎవరైనా తిట్టినా కూడా పట్టించుకోవద్దు. నువ్వు అనుకున్న సిద్ధాంతం మీద ఫాలో అవ్వకుండా, ఆ సిద్ధాంతం కోసం నువ్వు పనిచేసుకుంటా, ఇంకా భవిష్యత్తులో నువ్వు అనుకున్న గోల్, డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది కృషిపాల్. మొన్నటి వరకు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు, కొంతమంది హైందవ సోదరులతో చేతులు కలిపాడు, మరలా తిరిగి మరి ఆయన సొంత గూటికి, అంటే ఆయన నమ్ముకున్నటువంటి క్రిస్టియానిటీలోకి అడుగుపెట్టాడు. అందరికీ క్రిస్టియానిటీని మొత్తం క్షమించండి అని క్షమాపణ కూడా కోరాడు. సో చాలామంది ఇంకా ఎవరైనా నమ్మకపోతే అది మీ ఇష్టం, ఆయన చెప్పేశాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నేనైతే దర్శనం ద్వారా, దేవుని యొక్క దర్శనం ద్వారా నేనైతే మరలా నా యేసు ప్రభు దగ్గరకు నేను వచ్చాను, నా పాపాలు క్షమించండి అని చెప్పి నేను ఆయన అడిగాను. థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను, సారీ చెప్పాల్సిన వాళ్ళకి కూడా చెప్పానని కూడా ఇంటర్వ్యూలో చెప్పేశాడు. సో అంటే శశి టీవీ ద్వారా కృషిపాల్తో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో హైందవ సోదరులారా, ఆ కుర్రాడు చిన్నపిల్లాడు, ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మీరు కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని క్షమించేయండి. ఎవరైనా ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా తప్పులు అయితే చేస్తారు, అది నా దగ్గర నుంచి మీరు కూడా. సో బూతులు తిట్టడం ఇవన్నీ మానేసేసి మీరు ఏ ధర్మం అయితే ఫాలో అవుతున్నారో ఆ ధర్మానికి కట్టుబడి మీ ధర్మాన్ని బోధించండి. మరికొంతమందిని కుదిరితే హిందూ ధర్మంలోకి వచ్చే ప్రయత్నం చేసుకోండి తప్ప అసభ్య పదజాలంతో దోషణలు ఇది మీకు కరెక్ట్ కాదు. సో మీరు కూడా మార్పు చెందాలి, మారాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను శశి టీవీ ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నీ చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా బూతులతోనే మాట్లాడతానని చెప్పి ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా డిబేట్ పెట్టుకుంటాం అంటే కూడా నేను చేసేది ఏం లేదు, ఆ పిల్లాడు చేసేది కూడా ఏం లేదు. మీకే 1 గంట టైము బొక్క. నన్ను అడిగితే మా పనులు మేము చేసుకుంటాం, నా ఇంటర్వ్యూస్ నేను చేసుకుంటాం, అతని పనులు అతను చేసుకుంటాడు. మీరే మా కోసం 1 గంట సేపు యూట్యూబ్లో టైటిల్ ఏం పెట్టాలా, థంబ్నెయిల్ ఏం పెట్టాలా, మా ఫోటోలు ఎలా మార్పింగ్ చేయాలా, దానికి ఒక ఎడిటరు, మీది ఒక టైము, ఇవన్నీ బొక్క. ఎందుకు? హ్యాపీగా మీ ధర్మాన్ని ఏదైతే మీరు నమ్ముతున్నటువంటి హైందవ ధర్మ సిద్ధాంతం ఉందో దాన్ని చక్కగా ఇతరులకు బోధించండి. మాలాంటి వాళ్ళకు కూడా చెప్పండి, అంటే మాకు తెలుసులేండి కాస్త కోస్తో, ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి, బోధించండి. తద్వారా మీ ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క అభిప్రాయాల్ని నేనైతే కామెంట్ రూపంలో తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియచేయండి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరేమి చెప్పాలనుకుంటున్నారో కూడా మాకు తెలియాలి కాబట్టి తప్పకుండా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను జర్నలిస్ట్ భాను మేకల.